Okay. Take a deep breath in and breathe out. For Omkar, take another deep breath in. సో నిన్న ఏం చెప్పుకుంటున్నాం మనం? భృగు మహర్షికి కాలుడికి మధ్య సంభాషణ శుక్రుడి గురించి. సో తర్వాత కాలుడు చెప్పిన తర్వాత కాలుడు అంటే యముడు, కాలము ఇవన్నీ చెప్పిన తర్వాత ఆయన ప్రేరణతోటి భృగు మహర్షి ఏం చేస్తాడంటే తన కుమారుడి గత జన్మలన్నింటినీ గుర్తుకు తెచ్చుకుంటాడు అనమాట. సో పూర్వజన్మల కథ అంతా చూస్తాడు. అప్పుడు భృగు ఇట్లా అంటాడు, ప్రభు మీరు గతము, వర్తమానము, భవిష్యత్తు అన్ని తెలిసిన వాడు. ఈ ప్రపంచం అంతా నిజం కాకపోయినా మనకు నిజంలో ఎట్లా కనిపిస్తుంది. ఈ మాయలో గొప్ప జ్ఞానులు కూడా మోహంలో పడిపోతారు కదా. సో నా కుమారుడు చనిపోలేదు, అయినా చనిపోయాడని భావించి నేను దుఃఖించాను. సో మనకు తెలిసినా కూడా సుఖ దుఃఖాలకు లోనవుతాము. సో ఈ కోపం అనేది మనల్ని తప్పు పనులు చేయిస్తుంది, శాంతి మనల్ని సరైన పనులు చేస్తుంది. సో ఈ ప్రపంచం నిజం అనే భావన ఉన్నంత వరకు మంచి చెడు అనే తేడా ఉంటది. సో ఇప్పుడు నాకు తెలిసింది ఏంటంటే ఈ మనసే శరీరము, ఈ ప్రపంచాన్ని సృష్టించేదే మన మనస్సు అని మొత్తం ఆయన మానసికంగా ఊహించుకుంటాడు కదా శుక్రుడు. అదే చెప్తాడు అనమాట. సో కాలం చెప్తాడు, కాలం ఇట్లా అంటాడు అనమాట. సరైన మాట చెప్పినారు మహర్షి, మీరు ఇప్పుడు మనసే మన శరీరాన్ని సృష్టిస్తుంది. ఎట్లయితే కుండకారుడు ఎట్లా తయారు చేసినట్టు అట్లే మనసే కొత్త శరీరాలను సృష్టిస్తుంది, పాత వాటిని నశింపజేస్తుంది. సో కళలు, భ్రమలు, ఊహలు ఇవన్నీ మనసులోనే ఉత్పత్తి అయితే మనకు అజ్ఞానంలో ఉన్నవాడు మాత్రం శరీరము మనసును వేరని అనుకుంటారు. సో మేల్కొన్న స్థితి మనం యాక్చువల్గా మన కాన్షియస్నెస్ కి 3 స్థితులు ఉన్నాయి అనుకుంటాం. ఏంటి? ఒకటి మేల్కొన్న స్థితి, ఒకటి కళాస్థితి, ఇంకొకటి నిద్రాస్థితి అంటే సుషుప్తి అవస్థ, దెన్ జాగృత అవస్థ, ఇంకొకటి కళ అవస్థ, స్వప్న అవస్థ. ఈ 3 అవస్థలు ఉంటాయి కదా. ఇవన్నీ మనసు యొక్క వ్యక్తీకరణలు మాత్రమే. ఈ మనసు ఎప్పుడైతే భేదాలను చూస్తుందో అప్పుడు ప్రపంచం వేరుగా అనిపిస్తుంది అని చెప్తాడు అనమాట. సో మనం చూసే ప్రపంచం అంతా మనసులోనే ఉత్పన్నమవుతాయి. ఈ సుఖము, దుఃఖము ఇవన్నీ మన భావాల వల్లే వస్తాయి. మనసు శాంతిగా ఉందనుకోండి, అప్పుడు జీవితం సరిగ్గా ఉంటుంది. మనసే శరీరాన్ని, మనసే ప్రపంచాన్ని సృష్టించే శక్తి మన మనసుకే ఉంది. ఇదంతా కాలుడు చెప్తా ఉంటాడు అనమాట భృగు మహర్షికి. దాని ఇంకా కాలుడు చెప్పిన ఉపదేశం ఏంటంటే చెప్తాడు, ఇంకా చెప్తుంటాడు, బంధనం లేదు, మోక్షం కూడా లేదు, ఇవన్నీ మన మనసు సృష్టించే భావాలే. మనసు నేను చిన్నవాడిని అనే బాధలో ఉన్నాను, నేను అజ్ఞానిని అనే భావాలు కల్పించింది అనుకోండి, అట్లాంటి ప్రపంచంలో చిక్కుకుపోతుంది. సో కానీ ఇదంతా మనసు సృష్టించిన మాయ మాత్రమే. నేను పరబ్రహ్మ స్వరూపం అని గ్రహిస్తే ఎప్పుడైతే మనము ఇవన్నీ మన మానసికంగా మనం ఆడుకునే ఆటలు అనుకుని ఇక్కడ ఉండేది ఒక్కటి పరబ్రహ్మ, అనంత చైతన్యమా అని అనుకున్నాం అనుకోండి, వెంటనే మనకు శాంతి కలుగుతుంది. సో అని చెప్తున్నాడు అనమాట. మనసు గురించి చెప్తున్నాడు. ఈ మనసు ఒక పెద్ద సముద్రం లాంటిది. ఆ సముద్రంలో అలలు వస్తాయి, పోతాయి. అట్లనే ఒక చిన్న అల నేను చిన్నవాడిని అంటది, ఒక పెద్ద అల నేను పెద్దవాడిని అంటది. ఒక అల తగిలితే నేను నాశనం అయ్యా అంటది. అంటే కానీ నిజానికి ఇవన్నీ అలలే, అవన్నీ సముద్రమే. లోపల ఉండేదంతా సముద్రమే, కానీ అలలు, ఆటలు ఆడుకునేది. ఇప్పుడు అంటే మన కాన్షియస్నెస్ లో మనకు వచ్చే మన మనసు ఆడుకునే ఆటలు ఇవన్నీ. కానీ ఉండేది ఏంటిది? మనసులో ఒకటి వస్తుంది, ఒకటి పోతుంది. బట్ ఎప్పటికీ ఉండేది ఏంటి? మన కాన్షియస్నెస్.
ఇంట్లోనే మనం అంతా ఈ బ్రహ్మమే, బ్రహ్మ పదార్థంతోనే తయారు చేయబడ్డాము అని చెప్తుంది. సో ఇవన్నీ దీనికి ఎగ్జాంపుల్స్ చెప్తా ఉన్నాడు అనమాట. ఎట్లయితే సూర్యరశ్మి వల్ల రంగుల ఇంద్రధనస్సు కనిపిస్తుంది, అట్లాగే ఒకటే బ్రహ్మంలో అనేక రూపాలు, ఒకటే బ్రహ్మం కనిపించేటి అన్ని రూపాలు, ప్రతి ఒక్కళ్ళ లోపల ఉండేది అదే బ్రహ్మశక్తి. ఇవన్నీ చెప్తుండనమాట. సో అట్లనే ఆత్మ కూడా ఎప్పుడైతే ఆత్మ తను బంధించబడ్డది అనుకున్నది అనుకోండి, అప్పుడే బంధం. అది తెలుసుకుంది అనుకోండి, అదే విముక్తి. నేను బంధించబడలేదు అని అనుకుంటే దాన్ని మనకు ముక్తి దొరికింది. నిజానికి బంధం లేదు, మోక్షం లేదు, ఇక్కడ ఉన్నది ఒకటే, అదే పరబ్రహ్మ స్వరూపము. సో శాశ్వతమైనది అదే. మన నుంచి మనందే ఉంది. ఏది శాశ్వతమో అది మన లోపలనే ఉంది. సో ఈ తాత్కాలికమైన ప్రపంచాన్ని అది కప్పేస్తుంది. మాయ అనేది ఈ ప్రపంచాన్ని మొత్తం కప్పేస్తుంది అనమాట. మనలో ఉన్న ఆ తత్వాన్ని కప్పేస్తుంది. ఆ పరమ చైతన్యం అనేది, పరమ చైతన్యం అనే తత్వాన్ని ఈ మాయ కప్పేస్తుంది అని చెప్తాడనమాట. అప్పుడు చివరిగా యముడు ఏం చేస్తాడు, భృగువుని తీసుకొని, భృగు మహర్షిని తీసుకొని తన కుమారుడు తపస్సు చేసే చోటుకు తీసుకొని వెళ్తాడనమాట. అట్లా వశిష్ఠుడు ఆ రోజుకి కథ చెప్పి ఆ రోజుకి ఆ సభ ముగిసిపోతుంది. ఇదంతా ఎక్కడ జరుగుతుందో గుర్తుందా మీకు? దశరథ మహారాజు సభలో జరుగుతుంది ఇదంతా. సో ఆ రోజుకి ఆ కథ ముగిసిపోతుంది, దెన్ సభ సమాప్తం అయిపోతుంది, దెన్ వెళ్ళిపోతారనమాట. నెక్స్ట్ డే మళ్ళీ స్టార్ట్ అవుతుంది. సో భృగుడు మళ్ళీ యముడు ఇద్దరు మాట్లాడుకుంటుంటాడు. ఇంకా వాళ్ళ సంభాషణ కొనసాగుతుంటది. భృగు మహర్షి ఏం చేస్తాడు, భృగు మహర్షి మళ్ళీ యముడు ఇద్దరు కలిసి మేరు పర్వతానికి వెళ్తారనమాట. సో అక్కడ భృగు మహర్షి తన కుమారుణ్ణి చూస్తాడు. సో ఇప్పటి శరీరం అప్పటి శరీరానికి పూర్తిగా భిన్నంగా ఉంటది. ఏంటంటే అతని ముఖంలో చాలా శాంతి ఉంటది. ఎందుకంటే ఇప్పుడు ఇదంతా తపస్సు చేసి ఆయన శాంతిని మొత్తం తీసుకొచ్చుకుంటాడు. మనసు మొత్తం జ్ఞానంతో ప్రశాంతంగా ఉంటది. శుక్రుడు ఏం చేస్తాడంటే వాళ్ళని గౌరవంగా ఆహ్వానించి కూర్చోబెడతాడు. అప్పుడు భృగు అన్నాడు, ఇప్పుడు నువ్వు అజ్ఞానివి కాదు, నీ గత జన్మలను గుర్తు చేసుకో ఒకసారి, నువ్వు ఎన్ని రోజులు నీ గత జన్మలలో ఎట్లా తిరిగినావు అని. అప్పుడు శుక్రుడు గత జన్మలన్నింటినీ గుర్తు చేసుకుంటాడు. శుక్రుడు చెప్తాడు అనమాట, నేను ఎన్నో జన్మలు తీసుకున్నా, సుఖము, దుఃఖము, జ్ఞానము, మోహము అన్ని అనుభవించిన. ఒకసారి ఒక వ్యాపారినైనా, ఒకసారి సంచారం చేసే సన్యాసినైనాను అనుభవించని సుఖం లేదు, చేయని పని లేదు, పొందని దుఃఖం లేదు. అప్పుడు నాకు ఏది కావాలి అనిపించదు, ఏది దూరం చేయాలి ఇప్పుడు నాకు ఏది కావాలనిపించట్లేదు, ఏది దూరం చేయాలి అనిపించదు. సో ప్రకృతి ఎట్లా నడుస్తుందో ఆ విధంగా నడవనివ్వండి అని చెప్తాడు. తండ్రి రండి, నా పాత శరీరం ఎక్కడ ఉందో అక్కడికి వెళ్దాము అని భృగు మహర్షిని తీసుకొని పోతాడు. ఇంకా అప్పుడు పాత శరీరం దగ్గరికి వెళ్తారు వాళ్ళిద్దరు. వాళ్ళు అక్కడికి వెళ్ళి చూస్తారు. చూసేసరికి శుక్రుడి పాత శరీరం పూర్తిగా కుళ్ళిపోయి ఉంటది అనమాట. సో అప్పుడు శుక్రుడు ఇట్లా అంటాడు, ఇదే శరీరము ఒకప్పుడు దేవకన్యలతోటి మెచ్చుకోబడేది. అప్సరస అయినని మోహించి వస్తుంది కదా ఆ శరీరాన్ని చూసే. ఇప్పుడు ఇదే పురుగుల నివాసం అయిపోయింది, జంతువులు కూడా దీన్ని చూసి భయపడుతున్నారు. ఇప్పుడు ఇది శరీరం మాత్రమే, ఆలోచన లేవు, భావాలు లేవు, ఏం లేవు, ఒట్టి శరీరం అక్కడ పడి ఉంది, మనసు లేకుండా ఇది నిశ్చలంగా ఉంది చూడు అని చెప్తున్నాడు అనమాట. సో చూడండి, మనకి ఎప్పుడైతే శరీరం ఉన్నంత వరకు సుఖం సుఖంగానే అనిపిస్తుంది, దుఃఖం దుఃఖంగానే అనిపిస్తుంది. జ్ఞాని మరి అజ్ఞాని మధ్య తేడా శరీరంలో కాదు, మనసులో ఉంటది. సో అజ్ఞానిని మన మనసు అనేది బంధిస్తుంటది. జ్ఞాని మనసు నుంచి జ్ఞానికి మనసు విముక్తి ఇస్తుంది అనమాట. సో జ్ఞాని బయట ప్రపంచంలో సాధారణ మనిషిలో ప్రవర్తిస్తాడు, కానీ లోపల మాత్రం పూర్తిగా స్వేచ్ఛగా ఉంటాడు. వాళ్ళు బయట ప్రపంచంలోనే దొరుకుతారు, ఏదో జ్ఞానం లేదో సపరేట్ ప్రపంచం లేదు వాళ్ళకి. సో ఇదే ప్రపంచంలో ఉంటారు, కానీ వాళ్ళు ఇంటర్నల్ గా పూర్తిగా స్వేచ్ఛగా ఉంటారు అనమాట. సో అతని సుఖంలో ఉన్న, దుఃఖంలో బాధపడిన, లోపల మాత్రం అతనికి ఏమి బంధం ఉండదు. సో అజ్ఞానికి మాత్రం అన్ని బంధాలు ఉంటాయి. సో మనం చూడండి, చాలా సింపుల్ గా చెప్పాలంటే మనం ఎన్నో జన్మలు అనుభవిస్తాం, కానీ శరీరం మాత్రం తాత్కాలికం, ఎప్పటికీ శరీరం పోవాల్సిందే. మనసే బంధిస్తుంది. ఈ జ్ఞానం ఏదైతే ఉందో, మనం ఆత్మజ్ఞానం తెలుసుకుంటున్నామో అదే మనకు విముక్తి కలిగిస్తుంది. జ్ఞాని ఎప్పుడు లోపల శాంతంగానే ఉంటాడు, బయట సాధారణంగా జీవిస్తాడు. సో ఇదంతా చెప్తా ఉన్నాడు. దెన్ మళ్ళీ ఇంకా వశిష్ఠుడు కొనసాగిస్తున్నాడు. సో అప్పుడు శుక్రుడు తన పాత శరీరం గురించి బాధపడుతున్నప్పుడు యముడు ఇట్లా అంటాడు, ఓ భృగుపుత్ర, శుక్రుడు భృగు యొక్క మా కొడుకు కనుక భృగుపుత్ర అని
ఈ శరీరాన్ని వదిలి నువ్వు ఇప్పుడు నీ పూర్వ శరీరంలోకి ప్రవేశించు. సో కాలాంతరంలో ఆ శరీరాన్ని వదిలి ఇక జన్మ తీసుకోకు. నువ్వు ఇప్పుడు ఈ శరీరాన్ని వదిలేసి నీ పాత శరీరం పోయి మళ్ళీ కాలం అట్లనే నడుస్తుంది, తర్వాత ఇంకా నువ్వు జన్మకి రాకు అని చెప్తాడు. అట్లా చెప్పి ఇంకా కాలుడు యముడు అదృశ్యం అయిపోతాడు అనమాట. అప్పుడు శుక్రుడు అలాగే చేస్తాడు. వాసుదేవుడు అప్పుడు శుక్రుడు వాసుదేవుడు శుక్రుడి రూపం. వాసుదేవుడి శరీరం పడిపోయి అది మృతదేహం అయిపోతుంది. ఈ భృగు మహర్షి ఏం చేస్తాడు, తన పవిత్ర జలంతో ఆ శుక్రుని పాత శరీరం మీద చల్లుతాడు, పవిత్ర మంత్రాలు జపిస్తాడు. అప్పుడు ఆ శరీరం మళ్ళీ యవ్వనంగా ప్రకాశవంతంగా మారుతుంది అనమాట. ఇప్పుడు శుక్రుడు ధ్యాన స్థితి నుంచి లేచి తండ్రి పాదాలకు నమస్కరిస్తాడు. భృగు చాలా ఆనందిస్తాడు. ఇతను నా కుమారుడు అనే భావం ఆయనకు కలిగింది. ఇప్పుడు శరీర భావం ఉన్నంత వరకు అనుబంధం సహజమే. శరీరం ఉన్నంత వరకు నా కుమారుడు అవన్నీ ఉంటాయి. సో జ్ఞానులు వాసుదేవుడు పోయింది కదా శరీరం, ఆ శరీరానికి వాళ్ళు అంత్యక్రియలు చేసేస్తారు. తర్వాత జ్ఞానులైనా కూడా సమాజాచారాలను అనుభవించాల్సిందే, గౌరవించాల్సిందే. తర్వాత శుక్రుడు అసురులకు గురువు అవుతాడు, రాక్షసులకు గురువు శుక్రాచార్యుడు. తర్వాత భృగు మహర్షి గొప్ప జ్ఞాని అవుతాడు అనమాట. సో ఇదంతా విన్నాక రాముడికి అప్పుడు రాముడు అడుగుతాడు ఏమని అంటే, శుక్రుడి కోరికలన్నీ నెరవేరినట్టు ఇతరుల కోరికలు ఎందుకు నెరవేరవు? ఆయన అన్ని కోరికలన్నీ నెరవేరినాయి కదా, మరి వేరే వాళ్ళ ఎందుకు నెరవేరవు అంటే అప్పుడు వశిష్ఠుడు సమాధానం ఇస్తాడు. ఏమని అంటే, శుక్రుడి మనసు చాలా శుద్ధమైంది. అది అతని మొదటి జన్మ కావడంతో పూర్వజన్మ మళ్ళా లేవు. జన్మలు తీసుకున్నాం అంటే ఒక 100 జన్మలు తీసుకున్నామంటే పాత జన్మ సంస్కారాలన్నీ తీసుకొని వస్తుంటాం. సో అతనికి ఫస్ట్ జన్మ కనుక అతని శరీరంలో మలినాలు లేవు. మనసులో కోరికలు లేనప్పుడు అది శుద్ధ మనసు ఉంటుంది. అటువంటి శుద్ధ మనసు ఏది కోరితే అది నెరవేరుతుంది. మనసులో మలినాలు ఉంటేనే ఏం కోరినా కోరికలు నెరవేరు. ఇదే శక్తి ప్రతి మనిషిలో ఉంది. కానీ మనసు ఏమవుతుందంటే ఈ పూర్వ సంస్కారాల వల్ల కలుషితం అయిపోతుంది. అవి పూర్తిగా తొలగినప్పుడే మన మనసు నిర్మలం అవుతుంది, అప్పుడు విముక్తి లభిస్తుంది అని చెప్తాడు అనమాట. సో శరీరం మారుతుంది కానీ మనకు తెలుసుకోవాల్సింది ఏంటంటే, శరీరం మారుతుంది, ఆత్మ ఎప్పటికీ మారదు. బట్ ఎప్పుడైతే మనసు శుద్ధంగా ఉంటుందో దానికి శక్తి అపారంగా ఉంటుంది. కోరికలు లేని మనసే విముక్తి పొందుతుంది. కోరిక ఉందంటే మళ్ళీ బంధనాలలో ఇరుక్కుపోతాం మనం. సో ఇది ప్రతి ఒక్కరికి సాధ్యమే, శుక్రుడికే కాదు మనకు కూడా సాధ్యమవుతుంది. సో వశిష్ఠుడు మళ్ళీ రామునితో చెప్తున్నాడు, రామ ఈ సృష్టిలో కనిపిస్తున్న భేదాలు ఏవి నిజమైనవి కావు, అవి కనిపించే భేదాలు మాత్రమే. అన్నింటికి మూలం ఒక్కటే, అదే అనంత చైతన్యం, అదే పరబ్రహ్మం అని. సృష్టి ఉద్భవించిన లయమైన అది మొత్తం బ్రహ్మంలోనే జరుగుతుంది. తిరిగి ఉండేది ఒకటే, అదే అనంత బ్రహ్మం. సో ఎలా భేదాలు కనిపిస్తున్నాయంటే, మన మనసులో వచ్చే ఆలోచనల వల్లే ఈ భేదాలు కనిపిస్తున్నాయి. కొన్ని ఆలోచనలు కలిసిపోతాయి, అనేక రకాల రూపాలు వస్తాయి, కొన్ని కలవవు, అవి వేరువేరు కనిపిస్తాయి. కానీ నిజానికి అన్ని ఒకటే చైతన్యంలో జరుగుతున్న భావాలు మాత్రమే. లైక్ సముద్రంలో ఎట్లయితే అలలు వస్తున్నాయి పోతున్నాయి, తిరిగి మరలా సముద్రంలోనే కలిసిపోతున్నాయి, అట్లనే మన చైతన్యము మన ఆత్మతత్వంలోనే ఈ ఆలోచనలు, మన మనసులోని ఆలోచనలు అన్ని తిరిగి మళ్ళీ అందులోనే కలిసిపోతాయి. సో ప్రతి వ్యక్తి తన మనసులో ఉన్న భావాల ప్రకారమే ప్రపంచాన్ని చూస్తారు. మనం ఎట్లా మన ఆలోచన ఒకలాగా ఉంటుంది, వేరే వాళ్ళ ఆలోచన ఒకలాగా ఉంటుంది. ఎందుకంటే మన మనసు ఏది చెప్తే అది మనం చూస్తాం. సో మనసు మారింది అనుకోండి, ఈ జన్మల వరుస కూడా మారుతుంది. మనసులో ఉన్న సంస్కారాలు భావాలు ఇవి జననం మరణం అని నిజమని నమ్మకం కలిగిస్తాయి. ఎప్పుడైతే నమ్మకం పోయిందనుకోండి, జననం మరణం అనే భావన కూడా పోతుంది అని చెప్తున్నాడు అనమాట. ఎగ్జాంపుల్ ఎట్లా చెప్తాడంటే, విత్తనంలో చెట్టు అనేది ఉంది, చెట్టు పెరిగినప్పుడు విత్తనం అనేది నశిస్తుంది. కానీ బ్రహ్మం అలా కాదు, బ్రహ్మం ప్రపంచాన్ని సృష్టించిన బ్రహ్మం మాత్రం మారిపోడు అనమాట. అది ఎప్పటికీ మారంది, శాశ్వతమైనది ఆ బ్రహ్మం. సో ఇది చెప్తా ఉంటాడు అనమాట. సో అట్లనే ప్రపంచాన్ని నిజమని చూసినాం అనుకోండి, మనకు ఆత్మ కనబడదు, కనిపించే ప్రపంచమే నిజం అనుకుంటాం. సో మన స్వరూపాన్ని, మన ఆత్మస్వరూపాన్ని మనం తెలుసుకోలేము. ఆత్మని గ్రహించడం అనుకోండి, ఈ ప్రపంచం అంతా మాయలాగా అనిపిస్తుంది, ప్రపంచం అంతా ఒక కళలాగా అనిపిస్తుంది. సో చూసేవాడు చూసేది ఆ రెండు వేరేని భావన పోయింది అనుకోండి, అప్పుడు మనకు నిజమైన జ్ఞానం కలుగుతుంది. నిజానికి చూసేది వేరే కాదు, చూసేవాడు వేరు కాదు, రెండు ఒకటే, అదే చైతన్యం.
సో భేదాలు కనిపిస్తే కానీ నిజం కాదు. అసలు ఉండేదంతా బ్రహ్మమే. మనసు ప్రకారమే మనం మనసు ఎట్లా ఊహించుకుంటే అట్లా ఈ ప్రపంచం కనిపిస్తుంది. నేను ప్రపంచము, నేను మళ్ళీ ప్రపంచం వేరని భావన పోయింది అనుకోండి, అప్పుడు సత్యం అనేది తెలుస్తుంది. నేను అంటే మళ్ళీ ఇక్కడ అహంకారం తీసుకురాకండి. నేను అనేది మన మన చైతన్యం, మన చైతన్యము ప్రపంచము అట్లా గుర్తుపెట్టుకోండి. నేను అని మళ్ళీ దాన్ని అహంకారం తీసుకొచ్చినామంటే మళ్ళీ ప్రపంచంలో పడిపోయినట్టే మనం. సో వశిష్ఠుడు ఇంకా రాముడితో ఇట్లా చెప్తున్నాడు, ఈ ప్రపంచం ఒక పెద్ద స్వప్నం లాంటిది. సో కళలో కనిపించిన విషయాలు కళ జరుగుతున్నంత వరకు నిజంగానే ఉన్నాయి అనిపిస్తాయి మనకు. అట్లాగే ఈ ప్రపంచం కూడా అనుభవిస్తున్నంత వరకు మనం ఎన్ని యుగాలు అనుభవిస్తే అంతవరకు నిజంలా అనిపిస్తుంది. కానీ నిజానికి ఇది చైతన్యంలో కనిపించే ఒక మాయ మాత్రమే. మన చైతన్యంలో ఆడుకుంటుంది. ఎట్లయితే సముద్రంలో ఒక అల వచ్చినట్టే అంతే ఈ ప్రపంచం కూడా అంతే. ఓకే, అయితే ప్రతి జీవి తన మనసులో ఎలా ఊహిస్తే అట్లాంటి అనుభవాన్ని సృష్టిస్తుంది. సో ప్రతి అణువులో కూడా అనేక ప్రపంచాలు ఉంటాయి. ఆ ప్రపంచాల దాగి ఉన్నాయి. కాలం, స్థలము, కదలిక, పదార్థం ఇవన్నీ కూడా అనంత చైతన్యం యొక్క రూపాలే. సో జ్ఞానం అంటే ఏంటి? కోరికలు, కోపము ఇవన్నీ తగ్గిపోతే నిజమైన జ్ఞానం వస్తుంది. మాటలతో మాత్రమే జ్ఞానం కాదు. ఉదాహరణకు ఒక గీసిన అగ్ని నిజమైన అగ్ని కాదు. అట్లా గీసిన స్త్రీ, మనం గీసి పెట్టినాం ఒక దాని మీద, ఆ గీసిన స్త్రీ నిజమైన స్త్రీ కాదు. సో అలాగే జ్ఞానం మాటలు మాత్రమే ఉంటే నిజమైన జ్ఞానం కావు. ఎప్పుడైతే మనసులో కోరికలు తగ్గుతాయో అప్పుడే నిజమైన జ్ఞానం, అది జ్ఞానము. సో ఎవరైతే బ్రహ్మాన్ని ధ్యానిస్తారో వాళ్ళే బ్రహ్మస్వరూపులు అవుతారు. శుక్రుడు ఒకసారి అప్సరసను ధ్యానించినాడు, ఏమైండు? బంధించబడ్డాడు. తర్వాత తన స్వచ్ఛమైన చైతన్య రూపాన్ని గ్రహించిండు. ఎప్పుడైతే నేను బంధించబడ్డా, ఈ అప్సరస మోహంలో పడ్డా అని అనుకున్నాడో, దెన్ తర్వాత ఆ అనంత చైతన్యం మీద దృష్టిని పెట్టి ధ్యానించిండు. దెన్ అప్పుడు బ్రహ్మస్వరూపుడు అయిండు. సో విముక్తిని పొందిండు అనమాట. సో ఈ మేల్కొనడం కూడా ఒక కళనే. లైక్ రాముడు అడిగినాడు, మేల్కొన్న స్థితికి, మన జాగృత అవస్థకి స్వప్న అవస్థకి డిఫరెన్స్ ఏమిటి అని. అప్పుడు వశిష్ఠుడు చెప్తాడు, ఎక్కువసేపు ఉండేదేమో జాగృత అవస్థ, మేల్కొన్న స్థితి. తాత్కాలిక ఉండేదేమో కళాస్థితి, మన స్వప్న అవస్థ. స్వప్న అవస్థ ఎక్కువ ఉండదు కదా, కానీ రెండు అసలు ఒకటే. తుర్యస్థితి అంటే ఏంటి? మేల్కొన్నప్పుడు కళ లోపల గాఢ నిద్రలో కూడా ఏదైతే సాక్షిగా ఉంటుందో అదే తుర్య చైతన్యం. మేల్కున్నా అదే చైతన్యం ఉంటుంది, కళలో కూడా అదే చైతన్యం ఉంటుంది. తర్వాత దాన్ని సుషుప్తి, గాఢ నిద్రలో పోయినప్పుడు కూడా అదే చైతన్యం ఉంటుంది. అదే మనస్సు, అదే చైతన్యం, అది ఎప్పటికీ మారదని. కళ ఎలా వస్తుందంటే మొదటి నేను అనే ఆలోచన వస్తుంది. అప్పుడు ఏమవుతుంది? మన ఇంద్రియాలు ఏవి పనిచేయి. కళలో మన ఇంద్రియాలు పనిచేస్తాయా? తినడము, వినడము, ఇట్లాంటివి ఏవి పనిచేయవు. సో అప్పుడు మనసు లోపలనే అనేక రూపాన్ని సృష్టిస్తుంది. అదే స్వప్నం. ప్రాణశక్తి ఎప్పుడైతే మళ్ళీ ఇంద్రియాలను చలింపజేస్తుందో వెంటనే మళ్ళీ మనం మేల్కొనడం అనేది జరుగుతుంది. మనలో ఉన్న ప్రాణశక్తి ఏం చేస్తుంది? మన ఇంద్రియాలను చలింపజేస్తుంది, కదిలిస్తుంది. అప్పుడు మనం మళ్ళీ మేల్కొనడం జరుగుతుంది. సో ఈ ప్రపంచం అనేది ఒక దీర్ఘ స్వప్నము. అన్ని చైతన్యమే. ఇక్కడ కోరికలు తగ్గితేనే జ్ఞానం వస్తుంది. మేల్కొనడము, కళ రెండు ఒకటే. వాటికి సాక్షిగా ఉండేది ఏంటంటే తుర్యాస్థితి. సో మన తుర్యస్థితి ఒకటే సాక్షిగా ఉంటది. ఇంకా ఇవన్నీ కంటిన్యూ చేస్తున్నాడు. ఏమంటే అప్పుడు రాముడు మళ్ళీ అడుగుతున్నాడు, ప్రభు మనసు ఎట్లా కలుషితం అవుతుంది, ఎట్లా అశుద్ధం అవుతుంది మనసు అని. వశిష్ఠుడు సమాధానం చెప్తుండే ఏమని అంటే, ఇది చాలా మంచి ప్రశ్న రామ. మనసు అశుద్ధంగా ఉందని విముక్తి కోరే వారందరూ అనుభవిస్తారు. ఎవరైతే విముక్తి కావాలనుకుంటారో వాళ్ళకే అనిపిస్తుంది మనసు అశుద్ధంగా ఉందని. మనసు ఎలా మారుతుంది? ఎట్లా గాలి పూల దగ్గరికి వెళ్తే ఆ పూలు సువాసన తీసుకుంటుందో అట్లాగే మనసు ఏ భావాన్ని ఆలోచిస్తే అదే స్వభావాన్ని తీసుకుంటుంది. ఏ భావం ఉంటే అలాంటి శరీరాన్ని సృష్టిస్తుంది, అదే భావాలను అనుభవిస్తుంది. మనసే క్రియనే మనస్సు. పువ్వు సువాసన లాగా విడదీయలేము, రెండు విడదీయలేనివే. సో మనసులో ఉన్న నమ్మకం ఏంటంటే ఆ చర్య చేస్తుంది, ఆ చర్య నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది అనమాట. ఇప్పుడు చక్రం అనేది తిరుగుతూ ఉంటది. మనసు, చర్య, నమ్మకము, మళ్ళీ అగైన్ సేమ్ వర్క్ అది చేస్తూనే ఉంటాం. ఆ సర్కిల్ కొనసాగుతూనే ఉంటది. సో బంధం అంటే ఏంటి? బంధం అంటే వేరే ఏదే కాదు, ఇది ఒక వస్తువు
అనే భావమే బంధము, నేను ప్రపంచము అనే భావాలే మాయ. సో చీకట్ల ఇవే చెప్తున్నాడు అనమాట. శుద్ధ మనసు ఎట్లా ఉంటదంటే ఎప్పుడైతే కోరికలు లేకుండా సుఖ దుఃఖాలు అనేటివి లేకుండా ఉంటే, మన వస్తువులపై ఆకర్షణ లేకుండా ఉంటే అప్పుడు అది మాయా బంధం నుంచి బయటపడుతుంది. అప్పుడు మనసు పౌర్ణం చంద్రులాగా ప్రకాశిస్తుంది అని చెప్తున్నాడంట. జ్ఞానం ఎట్లా వస్తుందంటే ఎట్లాగైతే సూర్యుడు ఉదయిస్తే చీకటి పోతుందో అట్లని అజ్ఞాని సో అట్లాగే హృదయంలో అనంత చైతన్యము ఉదయిస్తే ప్రపంచం అనే మాయ పోతుంది చెప్తుండే అనమాట. జ్ఞానికి అజ్ఞానికి తేడా ఏంటంటే ప్రపంచాలు సముద్రాలు, సముద్రంలో అలల్లాగా పుట్టి మాయమైతా ఉంటాయి. ఎన్ని ప్రపంచాలు వస్తున్నాయి, అవన్నీ ఏంటి అసలు? ఒక సముద్రంలో ఎట్లయితే అలా వస్తుంది మళ్ళీ మాయమైపోతుంది, అట్లనే ఒక అజ్ఞాని ఉన్నాడు అనుకోండి, దాని మోహంలో పడిపోతాడు. జ్ఞాని అంటే దాంతో మోహపడడు, అతనికి అర్థమైపోతుంది ఓ ఇట్లా ఇవన్నీ చాలా తాత్కాలికమే అని అర్థమవుతుంది అన్నమాట. సో అందుకనే గుర్తుపెట్టుకోండి, మనసు ఏది ఆలోచిస్తే అదే తయారవుతుంది. నేను మరియు ఇది అనే భావాలు అన్నాయి అనుకోండి, అవి వచ్చినాయి అంటే అదే బంధం. సో కోరికలు లేని మనసే శుద్ధం. జ్ఞానం ఉదయించింది అనుకోండి, ఈ మాయ అనేది మాయమైపోతుంది. అప్పుడు మనము జ్ఞాని ప్రపంచాన్ని చూస్తాడు కానీ మోహంలో పడడు. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ వరకు ఈరోజు జ్ఞానం తెలుసుకున్నాం మనం. సో టుమారో విల్ కంటిన్యూ. మళ్ళీ వశిష్ఠుడు చెప్తా ఉన్నాడు జ్ఞానికి అజ్ఞానికి. ఓకే మైండ్ ఒక్కసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికి జయ గురుదేవమ్మా. జై గురుదేవ్.